నాయకర్ గారికి, లలితాంబిక గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాం. మరి పిఎంసి గురించి సార్ ఎంతో చక్కగా చెప్పారు. పిఎంసి అనేది ఒక పూర్ణాత్మ. ఎందుకంటే పిఎంసి ఎంతోమందికి గురువుగా నిలబడింది. ఇప్పుడే పద్మావతి గారు చెప్పారు. ఒక నిమిషం అందరూ కూర్చోండి, జ్ఞాన ప్రసాదం ఉంది, అందరూ తీసుకుని వెళ్దురు కానీ ఒక నిమిషం అందరూ కూర్చోండి. సో మరి ఇంత చక్కని ప్రోగ్రాము అరేంజ్ చేసిన పద్మావతి గారికి, వారి టీంకి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం. మనకి ఇక్కడ 7 వరకు మనం అనౌన్స్ చేసుకున్నాం ప్రోగ్రాము. కాబట్టి ఎవరు తొందరపడద్దు, అందరికీ జ్ఞాన ప్రసాదం ఉంది. చక్కగా అందరూ అనుభవాలు చెప్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా కూడా మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అనుభవమే జ్ఞానం. మన జ్ఞానం వేరే వాళ్ళకి అది ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే వేరే వారి జ్ఞానం మనకి ఎంతో గ్రోత్ని ఇస్తుంది అనమాట. అందుగురించి ఈ అనుభవాల్ని మనం ఇక్కడ షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ మనకిప్పుడు ఇది పిఎంసిలో రికార్డ్ అయింది. ఇది మళ్ళీ మీరు ఈ ప్రోగ్రామ్ ఇంకా కావాలంటే చూసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకొని మీరు మళ్ళీ హీలింగ్ ఇదే ప్రాసెస్ని మళ్ళీ కావాలంటే ఇంకోసారి చేయించుకోవచ్చు. అందుగురించి ఇది లింక్ నేను మళ్ళీ ఇది ఒక 2-3 డేస్లో మనకి ఈ యూట్యూబ్ లింకు మీకు మేము పంపించడం జరుగుతుంది పద్మావతి గారికి. సో అప్పుడు ఈ లింక్ తీసుకుని మీరు వెళ్ళి ఆ యూట్యూబ్లో మీరు పెట్టుకొని మళ్ళీ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా ధ్యానం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ధ్యాన సాధన చేసుకుంటారు. అలాగే ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే ప్రపంచాన్ని అంతటికీ ఉపయోగపడతాయి. మరి దీనికి మామూలుగా యూట్యూబ్ మన రికార్డింగ్ చేసుకోవడానికి ఇక్కడ రికార్డింగ్ చేయడానికి మా పిఎంసికి మరి పద్మావతి గారు 7,000 ఇచ్చారు. ఇది ఎందుకంటే కెమెరామెన్ రావాలి, మరి ఎంతో ఎక్స్పెండిచర్ అవుతుంది. ఒకసారి పద్మావతి గారు గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి పిఎంసికి ఇప్పుడే చెప్పారు సారు ఏంటంటే నెలకి 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరం తిరిగేటప్పటికి 6 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అనమాట. మనకి అంత రాబడి లేదు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ నాయకర్ గారు క్లాసు పెట్టించుకుంటున్నామంటే మరి చక్కగా ఇది కూడా పెట్టించుకుంటే మరి లైవ్ కానీ రికార్డింగ్ కానీ పెట్టించుకుంటే మనం పెట్టగలిగినంత చేసుకుంటే పిఎంసి అనేది జ్ఞానదానం చేస్తుంది. అన్నదానం కన్నా గొప్పది జ్ఞానదానం. ఆ జ్ఞానదానాన్ని మనం ఎప్పుడైతే సపోర్ట్ చేస్తామో ప్రపంచం అంతా ధ్యానులు అవుతారు. మన లక్ష్యం, అందరి లక్ష్యం ఏంటి? పత్రిజీ గారి లక్ష్యమే మన లక్ష్యం. ఏంటి ఆ లక్ష్యం? అందరూ ధ్యానులు కావాలి, శాకాహారులు కావాలి, అలాగే పిరమిడ్ని విరివిగా వినియోగించుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పిఎంసిని ఈ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చు మనం. అలాగే ఇందాక మీకు కొంతమంది లేరు, అప్పుడు మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం, ప్రతి స్పెషల్ ప్రతి ఈవెంట్ కూడా ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంటే బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ, లేకపోతే సంస్మరణ దినోత్సవాలు కానీ, సంవత్సరికాలు కానీ, ఇవన్నీ కూడా అలాగే మన రిటైర్మెంట్ డేట్స్ ఇలాంటివన్నీ కూడా షష్ఠి పూర్తులు మీరు ఇవ్వచ్చు. పిఎంసికి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇవ్వచ్చు. తద్వారా ఏంటంటే మీకు తృప్తిగా ఉంటుంది. ఒక ధ్యానుల మధ్యలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానుల మధ్యలో మన స్పెషల్ డేని మన ఇంట్లో ఉన్న స్పెషల్ డేని ప్రపంచంలో ఉన్న ధ్యానులు అందరి మధ్యలో చేసుకుంటున్నాం అనే ఒక తృప్తి ఉంటుంది. అలాగే మనకి పిఎంసి అభివృద్ధికి కూడా సహకరించిన వాళ్ళతో అవుతాము. తద్వారా ధ్యానులు ఇంకా ఇంకా బాగా పిఎంసి ద్వారా పెరుగుతారు. అప్పుడు ఈ ధ్యాన జగత్ అనేది మనం త్వరగా సాకారం చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు నెలకి 200 రూపాయల నుంచి 10,000 రూపాయల దాకా మీరు ఎంతైనా మీరు ఇవ్వగలిగినంత, మీకు బర్డెన్ కాకుండా ఇవ్వగలిగినంత మీరు ఇవ్వచ్చు. జ్ఞానదాత సుఖీభావ అని చెప్పేసి ప్రతి నెల ఎంత 200 రూపాయల దగ్గర నుంచి మీరు ఏ డేట్లో కావాలంటే ఆ డేట్లో మీరు బ్యాంకులో కట్ అయ్యేటట్టు కూడా పెట్టుకోవచ్చు. నెల మీకు ఇవ్వాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఒక్కసారి మీరు మీ డీటెయిల్స్ బ్యాంకుకి లింక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి అది ఆటోమేటిక్గా కట్ అవుతుంది మాస్టర్స్. అలా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల ఇంకొకటి ఏంటంటే మన ధ్యానులందరికీ ఇంకొక అవకాశం కూడా పిఎంసి వారు కలిగిస్తున్నారు. ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటికీ వారు అక్కడ అకామిడేషను, ఫుడ్డు అంతా అరేంజ్ చేసి మనల్ని అంటే అక్కడ ఆ ఫెసిలిటీస్ అన్నీ కలగజేస్తున్నారు. ఇప్పుడు మధురలో ఇప్పుడు మార్చిలో ఈ ప్రోగ్రాం ఉంది. ఏమని అంటే ఒక 3 రోజుల ప్రోగ్రాం ఉంది అక్కడ. ధ్యానులందరూ బ్రాండ్ అంబాసిడర్స్, పిఎంసి ట్రస్ట్
వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఉంటారనమాట. నెలకి ఈ రూ. 200 లేకపోతే 1000 2000 ఎంత మీరు ఇవ్వగలిగితే అంత మీరు చేయడం వల్ల మీరు పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు. అప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వాళ్ళకి ఇలాగా 3 నెలలకు ఒకసారి దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మీరు కూడా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయినప్పుడు మీకు అకామిడేషను, తర్వాత ఫుడ్డు అన్ని ఫెసిలిటీసు ఫ్రీగా ఉంటాయన్నమాట. ప్లస్ మన మెడిటేషన్ మాస్టర్స్ అందరం కలుస్తాం అక్కడ. కలిసి ఎంతో చక్కని జ్ఞానాన్ని మనం అక్కడ అందరం షేర్ చేసుకుంటాము. ఎంతోమంది జ్ఞానుల సందేశాలు వింటాము. సో ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఇలాంటి లైవ్ టెలికాస్ట్లు కానీ రికార్డింగ్ కానీ ఏవైనా సరే మీరు చక్కగా ఇవ్వటానికి అవకాశం ఉంది మాస్టర్స్. మనం అందరం కలుద్దాం, చేయి కలుపుదాం. మరి పిఎంసిని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకుందాం. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సింది ఉంది. ఎందుకంటే పిఎంసి తెలుగు ఛానల్ అనేది ఎంతో మోడల్గా ఉంది. ఇంకా ఎన్నో భాషల్లో రావాల్సింది ఉంది. పత్రిజీ గారు ఏమన్నారు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో కూడా పిఎంసి రావాలి. పిఎంసి వచ్చినప్పుడే దాని ద్వారా జ్ఞానం అనేది, ధ్యానం గురించి తెలుసుకోవడం అనేది ప్రపంచ జనులు అందరూ తెలుసుకుంటారు. అందరూ ధ్యానంలోకి వస్తారు. ఈ భూమి మొత్తం అంతా కూడా శాకాహారులు అవుతారు అని వారు ఎన్నోసార్లు చెప్పారు. బీబీసీ స్థాయికి ఈ పిఎంసి అనేది వెళ్తుంది, మరి అందరికీ వినియోగపడుతుంది అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. పిఎంసి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మౌత్ పీస్ అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. పత్రిజీ యొక్క విశ్వరూపం పిఎంసి అని చెప్పేసి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, దీని యొక్క ప్రాముఖ్యతని గుర్తించి మన బాధ్యతని మనం చేయి కలుపుదాం. ప్రతి ఒక్కరూ దీంట్లో మీ చేయి కలపాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామి కావాలి. తద్వారా పిఎంసి అభివృద్ధిలో మీరు అందరూ భాగస్వాములని సవినయంగా మరి కోరి ప్రార్థిస్తున్నాను. మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మీ అనుభవాలు చెప్పేవారంటే చక్కని, నాకు కూడా చాలా చక్కని ప్రాసెస్ జరిగింది. ఎంతో బాగా ప్రశాంతంగా ఉంది. మరి ఇంతమంది మనం జనాలు ఉన్నా కూడా ఎంతో నాకు ఆహ్లాదంగా అనిపించింది, చల్లగా అనిపించింది. ఇంకా చక్కగా కలర్స్ అవి కనిపించాయి, స్మెల్స్ కూడా తెలిసాయి. చాలా బాగుంది. చాలా రిఫ్రెష్ అయిపోయాం, ఫ్రీ అయిపోయింది బాడీ అంతా. నాయకర్ గారు చక్కని అంటే చాలా ఎనర్జీ పిరమిడ్స్ అని తయారు చేస్తారు. మేము వాళ్ళ ఇంటికి సందర్శించినప్పుడు మేము ఇవన్నీ తెలుసుకున్నాము. ఎందుకంటే పిరమిడ్స్ మనదేంటి లక్ష్యం? ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే పిరమిడ్స్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత ఎనర్జీ ఉంది. మనకి ఇంట్లో ధ్యానం కుదిరినా కుదరకపోయినా ఇక్కడ మాత్రం కంపల్సరీగా కుదురుతుంది. అంటే పిరమిడ్స్ ఉన్నాయి, ప్లస్ ఎంతోమంది ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు కాబట్టి అది అవుతుంది. అలాగే ఆ పిరమిడ్స్ అందరూ వినియోగించుకోవాలి. సారు చక్కని ఎనర్జీ పిరమిడ్స్ అంటే వారికి వచ్చిన మెసేజెస్, అంటే పైనుంచి వచ్చిన నేషనల్ మాస్టర్స్ మరి వారు తయారు చేయమని చెప్పారు కాబట్టి వారు పిరమిడ్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు ఇంకా పూర్తిగా ఈ సమయాన్ని దీనికే కేటాయించారు. వేరే వ్యాపకం పెట్టుకోకుండా మొత్తం కంప్లీట్ వాళ్ళ స్పిరిచువల్ జర్నీ. అందరూ ధ్యానులు కావాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ పిరమిడ్స్ వినియోగించుకోవాలని చెప్పేసి వారు పూర్తిగా అంకితం అయిపోయారు దీనికి. ఒకసారి గట్టిగా ఇద్దరు దంపతులకి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎందుకంటే మరి వారి తయారు చేసిన పిరమిడ్స్ కూడా మీరు చక్కగా వారిని కాంటాక్ట్ చేసి వారి నెంబరు పద్మావతి గారి దగ్గర ఉంది, తీసుకొని చక్కగా ఆ పిరమిడ్స్ వినియోగించుకోవచ్చు. అలాగే నా నెంబరు, నేను మార్కెటింగ్లో ఏజీఎంగా ఉన్నాను పిఎంసిలో. మీకు ఎలాంటి యాడ్స్ కావాలన్నా, బర్త్డే యాడ్స్ కానీ ఏవైనా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబరు 9849002094. పద్మావతి గారి దగ్గర ఉంది. ఆ నెంబర్ మీకు గ్రూప్లో షేర్ చేస్తారు.